చూద్దాం అన్నం ఎట్లయిందన్న. ఇట్లా పుల్లలు పుల్లలలో మీదికి తేలినట్టు కావాలి. ఇట్లా ఈ రకంగా ఒక ఇట్లా దూసు దూసుగా ఎట్లా అంటే ఇట్లా రావాలి. ఎంత మంచిగా దూసు దూసుగా వస్తుంది. సూపర్. మెరిచినట్టు ఉండాలి ముక్క. ఇంత బాగా వచ్చింది. ఇట్లా ఇట్లా అంటే ఇట్లా పొడి పొడిగా పొడి పొడిగా ఈ రకంగా రావాలి. కొద్దిసేపట్ల ఇది గుంజుకుంటుంది. కొద్దిగా తడి తడి ఉన్నా కూడా గుంజుకుంటుంది. మనం బంద్ చేసుకున్నాకైనా గుంజుకుంటుంది. ఇట్లా దూసు దూసుగా ఇట్లా తినగలుగుతారు. మమ్మీ ఏం చేస్తున్నావు? సండే స్పెషల్ ఇది ఏంటంటే నిజామీ మటన్ బిర్యానీ. నిజామీ చికెన్ బిర్యానీ చేసినా కదా, నిజామీ మటన్ బిర్యానీ చేస్తామని వాళ్ళకి చూపించుదాము. మనం ఇప్పుడైతే ఇక మొన్న దాకా కొంచెం పూజలు అయ్యి కొంచెం తినలేరు, ఇప్పుడు తినగలుగుతారు. అవును, వాళ్ళకు పెడదామని నేనైతే నిజామీ చికెన్ బిర్యానీ మన దాంట్లో ఆల్రెడీ ఉంది. నేను స్క్రీన్ పైన హైదరాబాద్ మటన్, హైదరాబాదీ నిజామీ మటన్ బిర్యానీ. నిజామీ రోజులది ఇవాళ ఒకసారి అరుచుకుందాం. మంచిగా ఉన్నారా మీరు? నేనైతే మంచిగా ఉన్నా. మంచి మంచి వంటలతోటి నేనైతే పర్ఫెక్ట్ చూపించాలనుకుంటున్నా. ఇక చూపిస్తున్నా. అది టేస్ట్ మాత్రం ఇక నేనైతే తగ్గదు ఫస్ట్ తగ్గేది లేదని చెప్తున్నా. సూపర్ చేస్తుంది మమ్మీ బిర్యానీలలో. మీరు చాలా బిర్యానీలు ఉన్నాయి మమ్మీ చేసినాయి. మా మండీలు కూడా ఉన్నాయి. చికెన్ మండి, మటన్ మండి, ఫిష్ మండి అన్ని ఉన్నాయి. ఒకసారి మన బ్యాక్ వీడియోస్ లలో చూస్తే అన్ని ప్రతి ఒక్క చిన్నప్పటి నుంచి చేసిన కదా ఇవన్నీ మండి చేసిన. ఎందుకంటే మాకు అక్కడ తుర్కులు దగ్గర ఉన్నారు అన్నట్టు. అది చేసుకుందరు. చేసుకుంటే నాకు వచ్చింది. మీకు ఎట్లా వచ్చింది అని మీరు ఒక విషయం అడుగుతారు కావచ్చు. వాళ్ళు బిర్యానీలు ఎక్కువ చేసుకుందరు. చేసుకుందరు. అయితే ఇట్లా చేయి విద్యక్క అని చెప్పుదురు. నేను నేర్చుకున్నప్పుడు అన్ని వాళ్ళు చేస్తుంటే నాకు చెప్తుంటే ఇన్ని నేను నేర్చుకున్నా. ఇంట్లో ట్రై చేసిన. ఎప్పటి నుంచో మీరు చిన్నప్పటి నుంచే చేస్తాను మమ్మీ. ఇది ప్రాసెస్ అంతా పెట్టబోయే ముందు ఒక మంచి మాట చెప్పు కానీ. మంచి మాటనా? ఏంటంటే చేస్తా పని చేస్తా అనుకుంటా కూర్చుండిపోతారు. ఇక ఏంటంటే అది మనము చేస్తేనే అది గుర్తింపు వస్తుంది. చెయ్యకపోతే మాత్రం గుర్తింపు రాదు. మనం ఏంటంటే చేస్తే మనము ఏదైనా కానీ చేయక అట్లా కూర్చుండి ఖాళీ కూర్చుండి మనకు దేవుడు అయ్యు అంటే ఎక్కడి నుంచి ఇస్తాను? మన రెక్కలు అన్నది ఆడితేనే 4-5 ఏళ్ళు నోట్లకు పోతాయి. మనకు ఏంటంటే అలా బరకతి మనకు అట్లా చేసినాక లక్ష్యం కుదురుతుంది, అన్ని కుదురుతాయి. ఇక మనం చేతులు ముంగడ పెట్టుకొని దేవుడా ఇయ్యు అని అంటే దేవుడు ఎక్కడి నుంచి ఇస్తాడు? వృధా పని చేసుకుంటాం, వృధా అయిపోతుంది. కొందరు టైం వేస్ట్ చేస్తారు. టైం వేస్ట్ చేసుకుంటే ఇట్లా టైం వేస్ట్ చేయకుండా ఇట్లా ఏదన్నా ఒకటి పని చేయరు. ఏదన్నా ఒక వెలుతురు అయితే వెలుగుతారు, ఖచ్చితంగా వెలుగుతారు. కష్టపడితే మాత్రం వెలుగుతారు. మనకు ఆగంగా కూసుండి మనకు రావాలంటే మాత్రం రాదు. ఎక్కడ ఉన్నది అక్కడనే ఉంటది. సూపర్, మంచి మాట. నచ్చింది. మీకు కూడా నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోర్రి. అయితే నా నోటి మాట ఇది. నచ్చదా ఇది కామెంట్ పెట్టు, లైక్ చేయండి. మనకు మంచి మంచి కామెంట్లు కూడా వస్తున్నాయి. ఒక మంచి కామెంట్ నేను చదువుతా. డైలీ ఒకటి చదువుతున్నా కదా, ఈ రోజు ఒకటి. నేను మంచి మాట చెప్పినప్పుడు నువ్వు ఇది ఒకటి చెప్పాలి. వీళ్ళ మాటలు ఇవి, మన వాళ్ళ మాటలు. నేను అలా చెప్తున్నా కదా, వాళ్ళ మాటలు వినాలి కదా. వేమూరి చాందిని, మీ వీడియోస్ నచ్చకపోవడం అనేదే ఉండదమ్మా. ఇంతకన్నా బాగా చేస్తారా చెప్పు వంటలు, అమేజింగ్ అమ్మా అని పెట్టిరు. థ్యాంక్ యూ సో మచ్. మంచి కామెంట్ చేశారు. నాకు బాగా సంతోషం. టేస్ట్ ఇక నేను చేసుకునేది ఆ రకంగా టేస్ట్ మాత్రం మీకు హ్యాపీ చెప్తున్నా. మీకు మీరు చేసుకునగలుగుతారని చేసినా కానీ మీకు అంతకంటే మంచి చేసినా కూడా
నాదైతే చూడరు కదా, లైక్ చేయండి. నేను ఒకసారి అలా అడుగుతా, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో నచ్చినట్టయితే మొత్తం పక్క చూడుర్రి. ఇక సింపుల్ గానే ఉంటది. మనం కర్రీ అనుకునే బదులు పిల్లలు ఇట్లా ఇష్టపడతారు. ఇక ఏంటంటే ఒక కామెంట్ అయితే పెట్టుర్రి, లైక్ చేయండి. ఇది సబ్స్క్రైబ్ బాగా మంది చేసుకుంటలేరు, ఖాళీగా చూస్తుండ్రు. వీడియోలో ఏంటంటే మనం ఫోన్లలో చేసుకుంటలేరు, టీవీలలో చూస్తుండ్రు. టైం అయితే పెరుగుతుంది కానీ మనకు చేసుకుంటలేరు. చేసుకోరు కదా, చేసుకుంటే మంచిగా నోటిఫికేషన్స్ కూడా వెంటనే వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటే మీకు ఏంటంటే నేను పెట్టిన వీడియోలు కూడా వస్తాయి కదా. అదే ఏమనుకోకుండ్రి, నేను అడుగుతా, నా అడిగే బాధ్యత నేను అడుగుతా. మీరు చేసుకునేది మీ నచ్చితే వేసుకోరు, మీకు నచ్చితేనే చేసుకోండి. చెప్తావా నిజామీ మటన్ బిర్యానీకి? చెప్తా. ఇగో మటన్ ఇట్లా పింక్ కలర్ ఉండాలి, బాగుంటుంది. ఇగో నేనైతే మంచిగా ఉప్పేసి 3 సార్లు కడుక్కున్నా, 3 సార్ల దాకా కడుక్కున్నా. ఇగో ఆనియన్ హాఫ్ కేజీ ఉంటుంది. హాఫ్ కేజీ మీరు హాఫ్ కేజీ మటన్ తీసుకుంటే హాఫ్ కేజీ రైసు మీకు కొలత అన్నది చెప్తున్నా. కిలో మటన్ తీసుకుంటే కిలో రైసు మీకు మంచిగా వస్తాయి ముక్కలు. ఎందుకంటే మీరు తింటుంటే కూడా మీకు కరెక్ట్గా ఉంటుంది, అన్నంకు కరెక్ట్గా ముక్కలు వస్తుంటుంది. మీరు తక్కువ ముక్కలు వచ్చినా సరే అట్లా మనం హాఫ్ కేజీ గుడక కిలో రైస్ పెట్టుకుంటాం పెట్టుకోవచ్చు, ఏం లేదు. ఎందుకంటే మనకు నిండా ముక్కలు రావాలంటే హాఫ్ కేజీ రైస్. ఇప్పుడైతే ఆనియన్ ఇట్లా మనం గోలించుకోవాలి. ఇప్పుడు గోలించుకున్నా నేను. ఇప్పుడు ఎందుకంటే ఇక లేట్ అవుతుందని గోలించేసుకున్నా. ఒక 4 ఆనియన్ తీసుకున్నా. ఇది ఎన్ని వేసుకుంటా అన్నది మీకు చూపిస్తా. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, లవంగాలు, ఇక బిర్యానాకు, జాపత్రి, మరాఠీ మొగ్గ, ఇగో బండ పువ్వు, ఇగో కస్తూరి మెంతి దీనికి స్పెషలు, ఇక సాజీరా, ఇది దాల్చిన చెక్క, స్టార్, ఇది మనము మన గరం మసాలా వేసింది ఉన్నది, మటన్ మసాలా. ఇది మటన్కి వస్తుంది, చికెన్కి వస్తుంది, అన్నీ వేసి చేసిన కదా అది. కారం, ఉప్పు, ఇగో ఇలాచీలు 4 నల్లటి ఇలాచీలు ఇట్లా దొరుకుతాయి, లేకుంటే తెల్లటి వేసుకోరు. ఇగో తెల్లటి ఇలాచీలు, ఇగో మిరియాల పొడి, ఇగో నిమ్మకాయ. ఇది పెద్ద ఉన్నది కాబట్టి 1 నిమ్మకాయ, చిన్న ఉంటే 2 నిమ్మకాయలు. ఇగో అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్ దంచుకోండి. ఎందుకంటే ఇప్పుడే నేను దంచుకున్నా, గ్రైండర్ పట్టుకున్నా. ఇక మీరు ఫ్రెష్ చేసుకున్నది. పెరుగు పుల్లగా ఉన్నది తీసుకోకూడదు, సప్పటి తీసుకోండి. ఇంతల్నే మనం పసుపు, ఇక పసుపు చూపించలే, పసుపు. నువ్వు ఆయిల్ గరం పెట్టుకుంటా, హాఫ్ కేజీ మటన్. ఇట్లా కొంచెం పెద్దగానే ఉండాలి, పీసెస్ పెద్దగా ఉంటేనే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు వేస్తున్నా. ఫ్రెష్గా దంచుకున్నా. ఇప్పుడు గరం మసాలా టీ స్పూన్, ఇప్పుడు మిరియాల పొడి 1 టీ స్పూన్, కస్తూరి మెంతి 1 టీ స్పూన్, పసుపు కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు కారం హాఫ్ కేజీకి 3 టీ స్పూన్లు వేస్తున్నా, ఎందుకంటే ఇది ఎక్కువ స్పైసీ లేదు కాబట్టి. ఇప్పుడు ఉప్పు 2 టీ స్పూన్లు వేస్తున్నా. అలా రైస్ గుడికి వేసుకుంటా కొద్దిగా 2 టీ స్పూన్లు. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, ఇక పచ్చిమిర్చి 1 వేసుకుంటున్నా. ఇప్పుడు కలిపేసుకుందాం. ఇట్లా కలుపుకున్నాక మనం పెరిగేసుకుందాం. ఇట్లా ఒకసారి అన్నీ కలుపుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు పెరుగు
కప్పేస్తున్నా పెరుగు మీరు పుల్లగా ఉండద్దు, పుల్లగా ఉంటే బాగుండదు. ఇది పెద్దగా ఉన్నది కాబట్టి నిమ్మకాయ వక్క సరిపోతుంది. మీరు చిన్నగా ఉంటే ఒక్క నిమ్మకాయ 2 నిమ్మకాయ వక్కలు పిండేసుకోరు, ఇట్లా పిండేసుకోరు. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు ఆయిల్ గరం ఆయిల్ పోయింది, ఇట్లా సరిపోతుంది. ఈ చిన్న గిన్నెడు పోసిన, ఈ చిన్న గిన్నెడు ఇంత గిన్నె. ఇప్పుడు గరం ఉన్నది కాబట్టి కలపరాదు నాకు. స్పూన్ తోటి ఒకసారి కలిపేసుకుందాం ఇట్లా. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్ వేసుకుందాం. మటన్ బిర్యానీ. ఇప్పుడు మనము ఒక 10 నిమిషాలు ఇట్లా పెట్టేసుకుందాం నానేదాకా. ఒక 10 నిమిషాల తర్వాత ఇప్పుడు 10 నిమిషాలు నానింది. నానిన తర్వాత ఇప్పుడు పెట్టేసుకుంటున్నాం. కొద్దిసేపు ఉడికిన తర్వాత నేను రైస్ వేసుకునేది. మంచిగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇది లేతగా ఉన్నది కాబట్టి నేను ఇంట్లో వేసిన, మీరు కుక్కర్లో వేసుకోవాలి. ఇది ఈ రకంగా ఉడికించుకుంటే మటన్ వాటర్ వెళ్ళకపోతే మీరు వాటర్ 2 గ్లాసులు పోసేసి ఉడకబెట్టుది. కుక్కర్ వేసిన తోటి 2 గ్లాసులు నేను నానబెట్టుకున్నా. 10 నిమిషాలు అవుతుంది నానబెట్టుకుని. రైస్ బాస్మతి రైస్. ఇవి ఏంటంటే ఇట్లా కలర్ ఉండాలి, ఎందుకంటే బాగా తెల్లగా ఉండద్దు రైస్. 10 నిమిషాలకి ఇట్లా నాని. 2 గ్లాసులు అంటే హాఫ్ కేజీ ఉంటుందా రైస్? హాఫ్ కేజీ రైస్. హాఫ్ కేజీ తీసుకున్నా. ఇప్పుడు మనం వాటర్ పోసేసుకుందాం. సగం దాకా పోసేసుకుంటున్నాం, ఎందుకంటే వాటర్ మళ్ళీ నేను తీసేస్తుంది. రైస్ ఎంత ఉడికిన తర్వాత తీసేస్తా. ఇప్పుడు నేను వేసుకున్న చూడండి, ఒక స్టార్ వేస్తున్నా. స్టార్ వేసిన దాల్చిన చెక్క, ఒక 7-8 లవంగాలు, ఒక దొడ్డు ఇలాచి, అదే బ్లాక్ది ఇలాచి, 4 గ్రీన్ ఇలాచి, స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. అన్నీ వేసుకోవాలి. ఈ బండ్ల పువ్వు, బిర్యానీ ఆకు, సాజీరా, ఇది మరాఠీ మొగ్గ, జాపత్రి, కొత్తిమీర, పుదీనా, ఒకటి పచ్చిమిరపకాయ. ఇది పొడుగు ఉన్నది కాబట్టి సరిపోతుంది. హాఫ్ కేజీకి కొంచెం ఆయిల్ వేసుకుందాం మనం. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం, సరే. ఉప్పు వేస్తా. రైసుకు 2 స్పూన్లు వేస్తున్నాను నేను. హాఫ్ కేజీ రైస్కు ఈ స్పూన్ తోటి, లబ్బర్ది ఒక స్పూన్ తోటి 2 స్పూన్లు వేస్తున్నాయి. దొడ్డుప్పు టేస్ట్ బాగా వస్తుంది అన్నం. ఇది సముద్రం నీళ్ళలాగా ఉండాలి. ఒకసారి మీరు రైస్ చూసి మీరు టేస్ట్ ఎట్లుంటాయి అన్నది చూడండి. ఎందుకంటే నేను కొలత కరెక్ట్ వేసిన కాబట్టి నేనేం మీరు మాత్రం చూస్తా అంటే చూసుకోండి. ఇక ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం. మసలని ఇక వాటర్ మసులుతున్నాయి, కొంచెం ఆపేసుకుందాం వాటర్. ఉడకను కొద్దిగా ఏ రకంగా ఉడికినాక నేను బంద్ చేసుకుంటా అన్నది. రైస్ తీసేస్తాను. ఇప్పుడు మూత పెట్టేసుకుంటాను, చూపిస్తాను. మూత తీస్తాం. అన్నము ఇట్లా ఉడుకుతుండగా మనం అట్లా ఉడుకుతుంది కదా. ఇప్పుడు రైస్ నేను చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఇట్లా పెద్ద పలక మీద ఉండాలి. ఇట్లా మెత్తగా కావద్దు. ఇట్లా అంటే ఇట్లా ఇరిగినట్టు ఉండాలి. ఇట్లా ఇరిగినట్టు ఉండాలి. ఇట్లా ఉండాలి, పెద్ద పలక అన్నట్టు. ఇప్పుడు రూపాయల
ఆటన మందం ఉడికింది, ఇంకా ఆటన మటన్ తోటి ఉడికిద్దాం. సరే 50% ఉడికింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుని ఇటు ఇండ్లు వేసేసుకుందాం. ఇప్పుడు ఇండ్లు వేసుకుందాం. ఒకసారి ఇది కలుపుదామా. ఈ రకంగా మనం వాటర్ పోసేది ఉడికి, మాకు లేత ఉంది కాబట్టి నేను వాటర్ పోయలే. మీరు లేత లేకపోతే మీరు కుక్కర్ వేసుకోర్రి, వాటర్ 2 గ్లాసులు పోసేసుకోర్రి. రైస్ వేసుకోవాలి. నీళ్ళు వేసుకోవాలి. మళ్ళీ తర్వాత కొన్ని రైస్కి వేస్తా. ఒకసారి ఇట్లా వేసేసుకోవాలి. ఇట్లా వేసేసుకొని కొంచెం పుదీనా కొత్తిమీర మనం వేసుకున్నా కూడా ఇట్లా వేసుకుంటే బాగుంటుంది. ఆనియన్ ఇట్లా వేసినాక మళ్ళీ ఈ వాటరు ఇళ్ళకి వెళ్ళి రైస్ వేద్దాం. రైస్ వేసి మళ్ళీ వేద్దాం దాన్ని. నేర్పిన తర్వాత కొన్ని వాటర్ పోసుకుందాం మనం. కొద్దిగా తీసిన వాటరు, ఇవే వాటరు మనకు కొద్దిగా ఇట్లా పోసేసుకోండి. అన్నము మిగిలినట్టు అవుతుంది. ఈ గ్లాసులు పోసిన అనుకోండి. ఇప్పుడు ఉడికిన రైస్ ఈ గ్లాసు పోసిన, ఇప్పుడు కిందికి మాడకుంటుంటుంది. మనకు ఉడికింది కదా మటన్. కుంకుమ పువ్వు వేసుకోండి. ఇప్పుడు కొంచెం నిమ్మరసం పిండుకుందాం. నిమ్మరసము అన్నది అన్నంకు మంచిగా అట్లా వండుకోర్రి. ఇట్లా ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. ఇప్పటిదాకా నెయ్యి వేసుకోలేము. బిర్యానీ అంటే నెయ్యి ఉండాలి. నెయ్యి లేనిది కొంచెం నెయ్యి లేనిది బాగుండదు. ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం. కొత్తిమీర పుదీనా ఇక మీ ఇష్టం, ఉంటే వేసుకోరు, లేకుంటే మనం ఆడే వేసినాం కదా. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఉండండి, ఉమ్మగిలింది మనకి ఏర్పడ్డాం కానీ తీద్దాం. సరే చూద్దాం అన్నం ఎట్లయిందన్న. ఇట్లా పుల్లలలో మీదికి తేలినట్టు కావాలి. ఇట్లా ఈ రకంగా ఇట్లా దూసుగా ఎట్లా అంటే ఇట్లా రావాలి. ఎంత మంచిగా జ్యూసుగా వస్తుంది. సూపర్. మెరిచినట్టు ఉండాలి ముక్క. ఎంత బాగా వచ్చింది. ఇట్లా అంటే ఇట్లా పొడిగా ఈ రకంగా రావాలి. కొద్దిసేపట్ల ఇది గుంజుకుంటుంది. కొద్దిగా తడి ఉన్నా కూడా గుంజుకుంటుంది. మనం బంద్ చేసుకున్నాకైనా గుంజుకుంటుంది. ఇట్లా దూసుగా ఇట్లా తినగలుగుతారు. ఇంత బాగా వచ్చింది, తగ్గేదే లేదు. ఒక లైక్ ఇచ్చుకొని కామెంట్ పెట్టుండ్రి. ఇక ఈ కమ్మతనానికైతే నిజామీ చికెన్ బిర్యానీ, చికెన్ అంటున్నాం మటన్ బిర్యానీ. చికెన్ వస్తుంది, ఓకే చికెన్ అంటాం కదా. మటన్ బిర్యానీ నిజామీ రోజులలో అంటుకున్నది. మనం ఇప్పుడు ఇది అండిన టేస్ట్ లెవెల్ ఇక తగ్గేదే లేదు. మనం బిర్యానీల దగ్గం, పచ్చళ్ళ దగ్గం, కర్రీస్ల దగ్గం, ఇక స్వీట్ల దగ్గం, ప్రతిదీ చేస్తాం. టేస్ట్ ఓ లెవెల్ టేస్ట్ పోను. నిజామీ మటన్ బిర్యానీ. మన దాంట్లో చికెన్ బిర్యానీ ఉంది కానీ మటన్ బిర్యానీ లేదు. మమ్మీ మటన్ బిర్యానీ కూడా వేసేసింది. ఎంత బాగా వేసింది, ఎంత పొడిగా. అసలు చూడుర్రి, అసలు మెతుకు అంటుకోలేదు. ఎంత వేడిగా ఉంది, ఫుల్ వేడిగా ఉంది. ఇంకా ఇంకా అంటుకోదు. మునుగు బోను
నాకు ఇష్టం. మటన్లా నాకు ఇష్టమైన బోన్ ఏదంటే మూనుగు బోన్. అది వేసుకుంటాను నేను ఖచ్చితంగా. సూపర్ అంటే సూపర్, అసలు తగ్గేదేలే. మటన్ బిర్యానీలా తగ్గేదే లేదు. సూపర్ సూపర్ బిర్యానీ. మమ్మీ బిర్యానీలో వేసినట్లు ఎట్లాగూ పర్ఫెక్ట్ అని మీకు తెలుసు, చాలా వేసింది కదా మమ్మీ. ఫుల్ బిర్యానీలు ఉన్నాయి మన దాంట్లో, మటన్ అన్ని బిర్యానీలు ఉన్నాయి. మండి, చికెన్ మండి ఉంది, మటన్ మండి ఉంది, ఫిష్ మండి ఉంది, అన్నీ ఉన్నాయి. లెమన్ ఆనియన్ పెట్టుకొని ఫుల్ వేడి ఉంది, వేడి వేడి బిర్యానీ. ఈ బిర్యానీ అసలు ఎక్కడా దొరకది. మమ్మీ బిర్యానీ, మమ్మీ చేతి బిర్యానీ స్పెషల్. ముక్క చూడు ఇగో, ముక్క ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయింది, వేడిగా ఉంది, కాలుతుంది. ఇదిగోండి అసలు ఇట్లా నుజ్జు నుజ్జు అయిపోతుంది. ఇంత పర్ఫెక్ట్గా కుక్ చేసింది మమ్మీ. మీకు ముదిరిపోయింది ఉంటే కుక్కర్లో వేసుకోవాలి, ముదిరింది కాదు ఇది, లేత ఉంది కాబట్టి మమ్మీ ఇట్లా చేసేసింది. ముక్కనైతే పర్ఫెక్ట్ ఇట్లా నోట్లో వేసుకుంటే అరిగిపోతుంది. అబ్బా అబ్బా, ఎన్ని మాటలైనా తక్కువనే, నిజంగా బాగుంది. చేసుకోరు ఇది, ఇంత మంచి ఫ్లేవర్ వస్తుంది, ముక్కకు మంచిగా అంటుకుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. బోను రైస్ కాలుతుంది, రైస్లో ఈ ముక్క పెట్టుకొని తింటే అల్టిమేట్ టేస్ట్. అద్దరిపోయింది. నిజామీ మటన్ బిర్యానీ అంటే అసలు ఎక్కడ దొరకదు ఇది, మమ్మీ చేతి బిర్యానీ. మీరు చేసుకుంటే మీరు కూడా టేస్ట్ చూస్తారు, చేసుకోరు. సూపర్ అంటే నమ్మి చేసుకోరు. నేను గ్యారంటీ మటన్ లవర్స్కి అయితే ఈ మటన్ బిర్యానీ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే బీభత్సంగా నచ్చుతుంది. బీభత్సంగా అంటే బీభత్సంగా నచ్చుతుంది, వేరే లెవెల్. నేను బిర్యానీ లవర్నే, నేను మటన్ లవర్నే. నాకు ఇష్టం బిర్యానీస్ అంటే, చాలా టేస్ట్ ఉంది. ముక్క కూడా సాఫ్ట్, మంచిగా తీరంగా కూర్చొని తింటే మంచిగా తినచ్చు. ఇంకున్నదంతా ఇట్లా వచ్చేస్తుంది, వస్తుంది. ఏమన్నా టేస్ట్ ఉంది. అన్నం ఫ్లేవరే వేరే లెవెల్, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. చేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి. అల్టిమేట్ టేస్ట్. ఎడ్డి మాటలు తక్కువనే, ఇక నేను చెప్పా, ఇక మీరు చేసుకోవాలని నా బాధ. చేసుకోరు కదా, ఇదైతే చేసుకొని ఎట్లుందో నాకు కామెంట్ చేసి చెప్పుర్రి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోర్రి. సూపర్ బిర్యానీ.